కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ హైదరాబాద్ నగర ప్రజల మీద ఎందుకింత కోపం అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే శాఖను తన వద్ద పెట్టుకొని ఇప్పటి వరకు ఒక్క రివ్యూస్ కూడా చేయకుండా, మళ్ళీ హైదరాబాద్ సంబంధించి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో వాటిపై ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా, ఎటువంటి సమన్వయం కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కానీ ప్లానింగ్ అని లేకుండా వాళ్ళు ఎందుకు కావాలని చెప్పి నగర ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తాను. మనం చూడవచ్చు, ఈరోజు అనేక సమస్యలు నగరంలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా పారిశుద్ధ్యం ఉన్న ఇష్యూ కావచ్చు, లేదా వీధి దీపాలకు సంబంధించి కావచ్చు, లేదా సీసీ రోడ్ మరమ్మతులు కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, అనేక అంశంలో అనేక సమస్యలు ఈరోజు ప్రజలకు గురవుతూ ఉంటే ఈరోజు స్థానిక సంబంధించిన మంత్రులు కావచ్చు, లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేదా కాంగ్రెస్ నాయకులకి అధికారులకి ఎందుకు పట్టడం లేదని నేను ప్రశ్నిస్తాను. అంటే మాకు అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు, మళ్ళీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించినందుకు మరి ఈ కాంగ్రెస్ నగర ప్రజల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమైనా కక్ష సాధింపుగా కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అని నాకు అనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అనేక రకాలుగా ఈరోజు అనేక సార్లు ఈ సంబంధించిన మేయర్కి కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్లకు, ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒక కమిషనర్ మారుతూ ఉన్నాడు, అది దౌర్భాగ్య పరిస్థితి నగరానికి ఏర్పడ్డది. మరి కమిషనర్లకు అనేక రకాలుగా అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చి, నివేదికలు ఇచ్చి, అయ్యా దయచేసి నగరంలో ఉన్న సమస్యల పట్ల కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా ఏ ఒక్క సంబంధించిన అధికారులు కావచ్చు, మేయర్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ కూడా ఈ నగరం పైన ఎట్లాంటి దృష్టి పెట్టట్లేదు. కానీ వాళ్ళు అంతర్గతంగా ఈ ఒక స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, లేదా కాంగ్రెస్కి సంబంధించిన వార్డులలో ఎక్కడైతున్నాయో వాళ్ళు పనులు శాంక్షన్ చేయించుకొని పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల దగ్గర పనులు చేయడానికి ఎందుకు మీరు ఎంకారుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి 2 రోజులలో సంబంధించి ఈ ఒక బడ్జెట్ సమావేశం ఏదైతుందో 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశానికి మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దాంతోపాటు 10th ఆర్డినరీ జిహెచ్ఎంసీ ఆర్డినరీ మీటింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ మేమందరం కూడా నిర్ణయించుకున్నాం, గతంలో పోయిన సంవత్సరంలో కూడా 2024-25లో కూడా ఇదే బడ్జెట్ ఆమోదించడానికి వాళ్ళ మేయర్ గారు ప్రవేశపెట్టినప్పుడు సంబంధించిన అనేక విషయాలు మేము లేవనెత్తడం జరిగింది. మళ్ళీ ఆ రోజు మేము ఆ సమస్యల గురించి, ఆ ఒక ఇష్యూస్ గురించి, బడ్జెట్లో ఉన్న లోపాల గురించి లేవనెత్తితే మళ్ళీ ఆ రోజు అర్ధాంతరంగా ఆ బడ్జెట్ని సమావేశాన్ని రద్దు చేసి సమావేశాన్ని ఆపేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల గొంతులు నొక్కేసి ఈరోజు తూతు మంత్రంగా ఈరోజు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బడ్జెట్ని వాళ్ళు పాస్ చేసుకోవడం జరిగింది. ఎంఐఎం సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ కార్పొరేటర్ మళ్ళీ అవే లోపాలు ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్లో కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈరోజు అధికంగా ట్యాక్సులు పెంచింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. జిహెచ్ఎంసీ నగరంలో ఇంటి పన్నులకు సంబంధించి ఏదైతుందో ఈరోజు అర్ధాంతరంగా అధికంగా సంబంధించిన అధికారులు ఏసీ ఆఫీసులలో కూర్చొని ఇష్టానుసారంగా ఈరోజు అధికంగా పన్నులు పెంచి ఈరోజు నగర ప్రజల మీద మళ్ళా ఈరోజు భారం వేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ సంబంధించి ఈరోజు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది, ఏదైతే ట్యాక్స్ ఇన్కమ్ రూపంలో రావాల్సింది గత సంవత్సరంలో 1700-1800 ఉంటే ఈసారి 2100 అంటే దాదాపు 300-400 కోట్ల రూపాయలు అధికంగా పన్నులు వసూలు చేయడానికి సిద్ధమైంది ఈరోజు జిహెచ్ఎంసీ నగర ప్రజల దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దీంతో పాటు గతంలో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ సంబంధించి ఈరోజు ఏదైతే కొన్ని సంస్థలకి అర్ధాంతంగా ఈరోజు నగరం మొత్తంలో ఉన్న బిల్ బోర్డ్స్ కావచ్చు, సైన్ బోర్డ్స్ కావచ్చు, లేదా ఈ మెట్రో పిల్లర్కి సంబంధించి, లేకపోతే ఈ ఫ్లైఓవర్ పిల్లర్స్కి సంబంధించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులలో కూడా ఈరోజు ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మీరు చూపించిన రెవెన్యూ ఇన్కమ్స్లో ఏదైతుందో ఖాళీ 80 కోట్ల రూపాయలు ఈ యాడ్స్ పరంగా మనకి జిహెచ్ఎంసీకి వస్తూ ఉన్నాయని మీరు చెప్పింది తప్పు. ఈరోజు నిజంగా కూడా చూసుకుంటే సుమారుగా 500 కోట్ల రూపాయలు రావాలని చెప్పి ఆ రోజు మాకు సంబంధించిన చెంపపేట కార్పొరేటర్ రంగ మధుసూదన్ రెడ్డి గారు అడిగితే ఆ రోజు స్వయాన ఆ రోజు ఉన్న కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు ఈవీఎం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ సంబంధించిన ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఏమనంటే మీరు చెప్పింది స్వయాన నిజం, మేము మా పూర్తి దృష్టి దాని మీద పెట్టి ఖచ్చితంగా మేము గిట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మేము వసూలు చేస్తే 500 కోట్ల రూపాయలు పై చొప్పే ఈరోజు నిజంగా వస్తాయి, మేము దాన్ని పూర్తి ప్రయత్నం చేస్తామన్నారు.
మళ్ళీ ఆ రోజు నుంచి ఇప్పటి సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ ఒక కొత్త బడ్జెట్ వచ్చింది. కానీ మళ్ళీ ఇదే బడ్జెట్లో ఇంకా తగ్గించి, వాస్తవానికి గతంలో 80 కోట్లు ఉంటే ఇప్పుడు తగ్గించి 60 కోట్ల రూపాయలు మాత్రమే వాటి పైన ఇన్కమ్ వస్తుందని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ 400-500 కోట్ల రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయని మేయర్ గారిని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న, మీరు మేయర్గా మీ హయాంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన బడ్జెట్ నుంచి ఈరోజు 500 కోట్ల రూపాయల నుంచి మళ్ళీ 60 కోట్లు అంటున్నారంటే ఈ 500 కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడ జరుగుతుంది, వీటికి సంబంధించిన అధికారులు ఎవరు బాధ్యత సేకరించాలనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అనేక సమస్యలపైన కూడా ఖచ్చితంగా రేపు రానున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్లో ఉన్న ప్రతి లోపాల గురించి కూడా చర్చించి ప్రజల వద్దకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, లేదా మళ్ళీ నగరం ప్రజల మీద ఏ విధంగా భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఇది ప్రజల మధ్య తీసుకెళ్ళి మళ్ళీ ఖచ్చితంగా మన కౌన్సిల్లో కూడా ఈ బడ్జెట్ని మేము దీన్ని అంగీకరించబోము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. హైడ్రాకు మేము అగ్నెస్ట్ కాదు. హైడ్రా ఒక న్యాయబద్ధకంగా కావాలని, ఒక వర్గానికి ఒక తీరు, ఒక వర్గానికి ఒక తీరు అలా చూడకుండా హైడ్రా మంచిదే. హైడ్రా అందరినీ సమానత్వంగా, ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ఓల్డ్ సిటీకి న్యూ